బ్రో, రైల్వే కోడూరు ఎమ్మెల్యేకి మనకు తెలిసింది శ్రీధర్ గారిది. సో శ్రీధర్ మీద కుట్రలు జరుగుతున్నాయి, అందుకే ట్రాప్ చేసింది అమ్మాయి అన్నారు. నిజమా అవాస్తవమా? ఖచ్చితంగా నిజమేనండి. దీంట్లో ట్రాప్ అనేది ఉంది దీంట్లో. కాకపోతే ఒకటి ఆలోచించండి, ఒక మంత్రికి ఒక అమ్మాయిని దాచిపెట్టడం ఎంతసేపు పడుతుందని. అది కూడా 5 సార్లు అభాషణ అయ్యేంత వరకు ఉంచుతారు ఎవరైనా? పోనీ ఎవరైనా వీడియో కావాలని పెట్టుకుంటారా? అది కూడా మంత్రి లెవెల్లో ఉన్నవారు. ఆ అమ్మాయిని ఎవరో ప్రోత్బలించేసి ఎవరో తప్పుదారి పట్టించేసి అలా చెప్పడం తప్ప దీంట్లో జరిగిందంటూ ఏం లేదన్నట్టు. ఆ అమ్మాయి తన సొంతం లేనిది ఇంతవరకు రాదు, ఇన్నిసార్లు అభాషణ అనేది జరగదు. జనసేనను తొక్కాలనుకుంటున్నారు అనుకోవచ్చా మనం ఈ విషయంతో? జనసేనను తొక్కాలనుకోవడం అనేది అది వైసీపీ పార్టీకి కళలో కూడా జరగదండి, క్లియర్ అది. ఎందుకంటే దేశంలో నెంబర్ 1 నాయకుడు ఎవరు అంటే అది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆయన పార్టీకి ఎటువంటి లాస్ రాదు. కాకపోతే కొద్దిగా బురద జల్లడం అని చెప్పి చేస్తున్నారు. ఆ బురద అనేది ఒక వారం ఉండొచ్చు. ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా చంద్రుడిని చూడడం వల్ల తన మీద మణి దొంగతనం అనేది పడింది. కొన్ని రోజులు తన మీద అపవాదం ఉంది. అలానే కొన్ని అలా వచ్చిపోతున్నాయి అంతే తప్ప దీంట్లో నిజాలు అనేవి ఏవి లేవన్నట్టు.